వారం గ్రహాల సంచారం ఎలా ఉంది? ఈ వారం గ్రహ గమనాలని పరిశీలన చేస్తే సూర్యోదయ లగ్నం వృషభ లగ్నం. వృషభ లగ్నంలో సూర్య భగవానుడు, ద్వితీయంలో బుధుడు శుక్రుడు, అనగా మిథునంలో కర్కాటకంలో గురువు, దేవగురువైన బృహస్పతి ఉచ్చులో ఉన్నారు. ఇది చాలా విశేషము. అలాగే సింహంలో కేతువు, కుంభంలో రాహు చంద్రులు, మీనంలో ఎప్పటిలాగానే శని, ఇక స్వక్షేత్రంలో కుజుడు. ఈ వారం 2 స్వక్షేత్ర గ్రహాలు ఉన్నాయి. అలాగే 2వ తేదీ నుండి మొదలైనటువంటి గురుగ్రహ ఉచ్చస్థితి సంపూర్ణమైన శుభ ఫలితాన్ని ప్రసాదిస్తుంది. ఈ వారంలో మారణ గ్రహాలు దేవగురువైన బృహస్పతి కర్కాటకంలోకి, చంద్రుడు మేషంలో, అలాగే కుంభంలో. అధిక జ్యేష్ఠ బహుళ సప్తమి నుండి అధిక జ్యేష్ఠ బహుళ త్రయోదశి వరకు. జూన్ 7వ తేదీ ఆదివారం ఉదయం 11:49 చంద్రుడు రాహు వద్ద ఉంటారు, చంద్రరాహు యుతి. రాత్రి 9:45 శుక్రుడు పునర్వసు నక్షత్రంలోకి ప్రవేశిస్తారు. జూన్ 8 సోమవారం బహుళాష్టమి, శుక్రుడు కర్కాటకంలో ఉంటారు. రవి మృగశిర నక్షత్రం 1వ పాదంలోకి ప్రవేశిస్తారు. జూన్ 10 బుధవారం శుక్రుడు బృహస్పతి కలుస్తారు. గురువారం పరమ ఏకాదశి, బుధుడు పునర్వసు నక్షత్రంలోకి ప్రవేశిస్తారు. శుక్రుడు పుష్యమి నక్షత్రంలో ఉంటారు. 12 శుక్రవారం రవి మృగశిర నక్షత్రం 2వ పాదంలో ఉంటారు. ప్రదోష వ్రతం 13 శనివారం మాస శివరాత్రి, శని త్రయోదశి, చంద్రుడు కృత్తికా నక్షత్ర సమూహంలోకి ప్రవేశిస్తారు. ఇవి ఈ వారంలో ఉన్నటువంటి ఖగోళ పంచాంగ సంబంధమైన విషయాలు.